బాషింగా బాషింగా బలాలే మామ పాట ఎగ్దం ఉంటుంది. ప్రమీల పాట కూడా ఎగ్దం ఉంటుంది. సాయి ఐశ్వర్య ఇప్పుడు మొత్తం ఓవరాల్ సోషల్ మీడియాలో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఓవరాల్గా ట్రెండింగ్ అవుతుంది మామ. నేను వాళ్ళని బ్లేమ్ చేయడానికో వాళ్ళ ఇజ్జత్ తీయడానికో వాళ్ళని చేతలేను. వాడు ఫ్యామిలీ ఉన్న సాయికి మంచి ఫ్యూచర్, ఒక పిల్లగాడు ఉన్నాడు. పాపం ఏమో తెలియదు ఎంత కష్టపడి సంపాదించారు నాయన తమ అసలు పేరు. ఈ టాలెంట్ ప్రజెంట్ చేయడానికి అదృష్టం సాధ్యం ఇవ్వాలి, అసలు డబ్బులు కూడా కావాలి, స్కిల్స్ కూడా కావాలి. దేవుని పుణ్యాన్ని అన్నీ పెట్టుకొని నాశనం చేసుకున్నారా నాయన. ఇప్పుడు ఏంది మొత్తం అంతా పోయింది, డౌన్ఫాల్. ఫ్యూచర్ ఏడుంది, ఎవడు ఛాన్సెస్ ఇస్తాడు, ఏడా లైఫ్ ఉంది, ఏడా రెస్పెక్ట్ ఉంది అన్న. ఒక్కటే చెప్తున్నా అన్న, ఈ అడ్డమైన అక్రమ సంబంధాలలో లైఫ్ అంతా కొలాప్స్ పోయిందన్న, మొత్తం పోయింది. ఓపెన్గా చెప్తున్నా కదా, ఇటువంటి చిల్లర పనులు చేసే లైఫ్ని టాలెంట్ ఉండి ఆపర్చునిటీస్ లేక ఎంతమంది సఫర్ అవుతున్నారు తెలుసా. ఇప్పుడు చూడు మొత్తం అంతా ప్రతి ఒక్కడు టైంపాస్కి. అసలు మీ పాటలు వింటుంటే ఫ్యామిలీతోని ఎంజాయ్మెంట్ చేసే పాటరా నాయన. కానీ లోపల మీరు చేసిన రాగాంతం నైట్లో రెడ్ హ్యాండర్ పట్టుకున్నాడు. మొత్తం ప్రమీల పాట, బాసింగాల పాట ఫ్యూచర్ పోయిందన్న. అస్సలు నేను ఫోక్ సాంగ్కి పెద్ద ఫ్యాను. ఇప్పుడు బాధ అనిపిస్తుంది అసలు. ఆ ఉన్న ఫీలింగ్ ఎంత ఉండే ఓవరాల్గా మీరు అలా ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఫీల్ చేసారో, కానీ ఫ్యామిలీ పోయింది. కానీ బట్ ఓపెన్గా చెప్తున్నా కదా, టాలెంట్ అనేది సొంతం. దాన్ని కాపాడుకున్నంత వరకు మనం సోషల్ మీడియాలో ఉంటాం. ఒక్కసారి పబ్లిక్ తీసి పడేసిరు అనుకో, రోడ్ మీద వచ్చి పడతాం, మళ్ళీ ఎవ్వడు కానడు మనకు. సో సోషల్ మీడియాని కాపాడుకోనంటే అడ్డమైన పనులు చేయకండి. టాలెంట్ అనేది సొంతం, కాపాడుకోండి. థ్యాంక్ యూ.